ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాలు, బైబిల్ ఉన్నవారు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు ఐతుకు యవనస్తుడు కిటికీలో కూర్చుండగా గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చాలు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు, అతని అనుచరులు, సహచరులు, అతనితో సేవ చేసే సువార్త బృందం వాళ్ళందరూ త్రోయ అనే ప్రాంతంలో 7 రోజులు ఉన్నారు. వాళ్ళు త్రోయ అనే ప్రాంతంలో 7 రోజులు ఉన్నారు. ఆ 7 రోజులున్న తరువాత చివరి రోజు అయినటువంటి ఆదివారం రోజున, అంటే ఇప్పుడు మనకు మొట్టమొదటి రోజు ఆదివారం రోజున పౌలు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా వచ్చి ఆయన మాటలు వింటా ఉన్నారు. అయితే అనేక మంది విశ్వాసులు ఆయన ప్రసంగించే దగ్గరకు వచ్చి ప్రభు బల్ల ఆచరించేదానికి వచ్చారు. ఆ ప్రాంతానికి ప్రభు బల్ల ఆచరించేదానికి ఆదివారం రోజున ప్రభు బల్ల ఆచరిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, వాక్యం చెప్తా ఉన్నాడు. అనేక మంది ప్రజలందరూ కూడా వాక్యం వింటున్నారు. ఆ యొక్క హాల్లో, ఆ 3వ అంతస్తులో అనేక మంది వాక్యం వింటున్నారు. అక్కడ అనేక దీపాలు ఉన్నాయి, వాళ్ళకి వెలుతురు వచ్చిన దీపాలు ఉన్నాయి. నిజంగా ఆ రోజుల్లో కరెంటు అనేది లేదు, ఫ్యాన్లు అసలే లేవు. ఆ దీపాలు మాత్రమే. ఆ దీపపు కాంతితోటి వాళ్ళు ఆ గ్రంథాలు చూసుకోవాలి, దేవుని మాటలు అందించాలి. ఆ ప్రజలు అనేక మంది అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అక్కడ ఆ త్రోయ పట్టణస్థుడు ఒక యవనస్తుడు ఉన్నాడు అక్కడ. ఆ వ్యక్తి పేరు ఐతుకు అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని అర్థం అంట. ఐతుకంటే ఆ అదృష్టవంతుడైనటువంటి ఐతుకు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాడు. పౌలు చాలాసేపు చెప్తా ఉన్నాడు. చాలాసేపు చెప్తున్నందువల్ల ఈయన నిద్రాభారం వలన జోగి, అంటే నీకు నిద్ర వచ్చేసింది. ఎవరికి? ఐతుకను యవనస్తుడికి నిద్ర వచ్చేసింది చాలాసేపు. ఇప్పుడు సహజంగా సంఘాల్లో కాపర్లు చెప్పేది అంతసేపు చెప్తారు, ఒక 40 నిమిషాలు, లేదా ఇంకా సందర్భాన్ని బట్టి 30 నిమిషాలు. హోరుమంటే గంట ఎక్కువ చెప్పరు. ఎందుకంటే మన యొక్క మానవుని యొక్క మైండ్ సెట్ 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకని సేవకులు కూడా వాళ్ళు గమనిస్తా 40 నిమిషాలు 30 నిమిషాలు మాత్రం చెప్తుంటారు. పౌలైతే ఎక్కువసేపు ప్రసంగిస్తుంటే ఆ వాక్యం అనేక మంది వింటా ఉన్నారు. ఒక్కరికి మాత్రం నిద్ర వస్తుందంట. ఎవరు ఆ వ్యక్తి? ఐతుకు. ఆ ఒక్క వ్యక్తికి నిద్ర వస్తుంది. ఇప్పుడు చాలామంది కూర్చో ఉన్నాము, అందరం నిద్రపోతుంటామా? కొంతమంది మేలుకో ఉంటామా? కొంతమంది మేలుకొని కొంతమంది నిద్రపోతుంటాం. కొంతమందికి ఎట్టుంటుందంటే నిద్ర, కళ్ళు మూస్తే నిద్ర, అదొక నిద్ర. ఇంకో నిద్ర కూడా ఉంది, చెవులు కూడా నిద్రపోతాయి.
చెవులు కూడా నిద్రపోతాయి. చెవులు ఎట్ట నిద్రపోతాయంటే మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తున్నప్పుడు ఈ చెవు కాడికి వాక్యం రాదు. చెవు కాడికి ఏమొస్తుందంటే నువ్వు ఇంట్లో నుంచి వచ్చావు కదా, ఈరోజు ఆదివారం స్పెషల్ కదా, అది వండినా పోయేటప్పుడు ఎట్ట వండుతావు, టైం ఉంటుందా, లేదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టావా పెట్టలేదా, నాన్ వెజిటేరియన్ ఉంది కదా, అది నువ్వు పోయి వండాలి కదా, నీ మనసంతా కూడా అటు తీసుకెళ్తుంది సాతానుడు. ఇదొక నిద్ర. మనం ఏమనుకుంటామంటే కన్ను మూస్తేనే నిద్ర అనుకుంటాం. కాదు, చెవులు కూడా నిద్రపోతుంటాయంట, చెవులు కూడా నిద్రపోతుంటాయి. అందుకని మనం ఆలోచన చేస్తే అనేక మంది వాక్యం వింటున్నారే కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నారు. ఇప్పుడు అందరు నా సైతం తీక్షణంగా నిద్రపోకుండా చూస్తున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా నిద్ర గురించే చెప్తున్నట్టు అడిగినా, నిద్ర గురించే చెప్తున్నాడు. పాపం ఎవరు కూడా లేపినట్లు ఆయన్ని, ఎవరిని ఐదుకు లేపినట్లే. ఎందుకంటే ఈరోజు లేపితే మళ్ళీ కోపం జనాలకి. పక్కన నిద్రపోతున్నాడు అనుకో, అట్ట అన్నామనుకో, చూస్తారు ఒకసారి చూస్తారనమాట. అంటే వాళ్ళు నిద్రపోతుంటారు, వాళ్ళు లేపితే మాత్రం కోపం వాళ్ళకి. అందుకని వాళ్ళు జోలికి పోలేక కొంతమంది ఆ రోజులు కూడా ఐదుకు జోలికి పోలేదేమో అనిపిస్తుంది నాకు. పైగా ఐదుకు కూర్చుని కూడా ఎక్కడ తెలుసా, ఏడ కూర్చున్నాడు, కిటికీలో. ఇప్పుడు మన వాళ్ళు ఏడ కూర్చుంటారు కొంతమంది. సహజంగా అందరూ ఏడు ఫ్యాన్ ఉంటే ఆడ కూర్చుంటాం, అంటే నిద్ర వచ్చేదానికి. ఏడు ఫ్యాన్ ఉంటే అంటే సహజం, అది సహజం కూర్చుంటాం. అయితే ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే మనిషిని చల్లగా గాలేస్తూ ఉంటుంది. ఇది ఫ్యాన్ ఏం చెప్తుందంటే, నేను చూసావా ఎంత చక్కగా తిరుగుతున్నానో, నువ్వెందుకు కళ్ళు తెరుచుకొని నువ్వు నిద్రపోవచ్చు కదా అంటుంది ఫ్యాను. అంటే మనం ఆలోచన చేస్తే అన్ని విధాలు మనం ఆలోచన చేస్తే మనం ఫ్యాన్ కింద కూర్చుంటాం, అది సహజమే, కూర్చుంటాం, ఇంకో దగ్గర కూర్చుంటాం. కానీ ఐదుకి యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంట, కిటికీ అంటే కిటికీలో ఎందుకు కూర్చుంటారు చాలామంది ఏమ్మా. తర్వాత పని చెప్పింది తల్లి రేవతి, పని చెప్పి వచ్చే పోయిన చూడొచ్చు. ఇక్కడ చూసేదానికి వీలే లేకుండా పోయింది పాపం. ఇక్కడ గోడ అడ్డం ఉంది, అది కానీ మూసేసామనుకో గేటు అసలు లేకనా. బాగా ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే దేవుని వాక్యం వినేటప్పుడు ఒక బయట చూడకపోయినా మన దృష్టి ఏదో ఒక వ్యక్తి మీదకు పోతుంటుంది. ఇప్పుడు ఆ ఎక్క మీదకో, ఈ అన్న మీదకో, ఆ మామ మీదకో ఏదో ఒక దృష్టి పోతుంటుంది. ఇప్పుడు బాగా ఆలోచన చేయి. ఐదుకు యవనస్తుడు వాక్యం వింట, అది ఏమన్నాడు వాక్యం, ఆలోచన చేయి. ఏమన్నాడు వాక్యం? అసలు పౌలు ప్రసంగించే మాటలు తర్కించి ఇంకా ఎక్కువసేపు గంటల తరబడి వాక్యం చెప్తుంటే ఎవరి కోసం చెప్తున్నాడు వాక్యం? వాళ్ళు మారాలని చెప్తున్నాడు వాక్యం. ఆ ప్రజలు మారాలని చెప్తున్నాడు. మనం అరగంట చెప్తే 40 మినిట్స్ చెప్తే తట్టుకోలేకపోతాం మన జీవితంలో. కానీ పౌలైతే ఎక్కువ సమయం చాలా అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తున్నాడట. ఆ ప్రజలు ఎట్టున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? అందరూ వాక్యం వినలేరు, అందరూ మెలకువతో ఉండలేరు, నిద్రపోయేళ్ళకి చాలామంది ఉంటారు. ఒకసారంట ఒక పెద్ద సభ జరుగుతుందంట. పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో వేల మంది జనం కూర్చో ఉన్నారంట. అక్కడ వేల మంది జనం కూర్చో ఉంటే ఒక సాతాను దూత వచ్చాడంట. ఆడికి సాతాను దూత గుండెలు బాదుకున్నాడంట. ఇదేంద్ర నాయనా, ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఈ జనం ఏంది, ఆయన మీటింగ్ చెప్తుంటే ఈ జనం ఏందని చెప్పి చాలా గందరగోళం అయిపోయి నేరుగా ప్రధాన దూత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? ఎవరైనా లూసిఫర్ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ఇంకేముంది, మొత్తం క్రైస్తవులు అయిపోయినారు. ఆ ఊర్లో కొద్దిమంది అనుకున్నాను, చాలా మంది క్రైస్తవులు అయిపోయారయ్యా. ఏం జరిగిందని అడిగాడు ఆయన. ఏం జరిగింది ఏందయ్యా? వేల మంది వాక్యం వింటున్నారయ్యా. ఎంతమంది ఉంటారు? 10,000 మంది పైన ఉంటారు. అవునా? సరే, ఒక పని చెయ్యి, నువ్వు నేరుగా మళ్ళా కిందకి వెళ్ళి ఆ సభలో కూర్చున్న వాళ్ళు
ఎంతమంది నిద్రపోతున్నారో లెక్కేసుకోరమ్మన్నాడంట. ఎంతమంది నిద్రపోయేవారంతా లెక్కేసుకోరమ్మన్నాడంట. ఇది వెళ్ళాడంట, నేరుగా వెళ్ళి అందరు లెక్కేస్తాడంట. లెక్కేసాడు, 1, 2, 3 లెక్కేసి వచ్చేసాడంట. అయ్యా 9,000 మంది నిద్రపోతున్నారయ్యా. ఎంతమంది అంట? వాడు అన్నాడంట, వాళ్ళంతా మనవాళ్ళేరా అన్నాడంట. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే బాగా గుర్తు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక విషయం చెప్తాను మీకు. నన్ను పిలిచారు మీరు, పాస్టర్ గారు ఇంటికి రండి కొంచెం ప్రార్థన చేయాలన్నారు. కుర్చీ వేశారు, మంచి టీ ఇచ్చారు, తాగాను. ఏమ్మా ఏం జరిగింది? అదే సార్ కొంచెం బాగలేదు, అబ్బాయికి బాగలేదు, ప్రార్థన చేయాలి సార్ అని మీరు చెప్పారనుకో, నేను కుర్చీలో కూర్చొని అని చెప్పి నిద్రపోయాను అనుకో. కుర్చీలో పనుకుంటే మీకు ఎట్టుంటుంది అంటే, నాకు నిద్ర అంటే తిరిగి అనుకో నిద్రపోతుండా ఎట్టుంటుంది మీకు? చెప్పండి అమ్మా. కోపం, తర్వాత బాధ, అదొకటి. రెండోది, మీరు మా ఇంటికి వచ్చారనుకో, సార్ మీతో మాట్లాడి ఇంటికి వస్తున్నాం సార్. రామ్మా రండి అయ్యా, వచ్చి కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, ఏ పనుకోండారు అనుకో. అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నాతో మాట్లాడదలకే మీరు వచ్చింది, నాకెట్టుంటుంది అంటే అర్థం విషయం చెప్తారు. ఆలోచన చేయండి. నిద్రపోయేదానికి మన ఇల్లులు మనకు ఉన్నాయి. ఆమేన్. ఇది ఎవరి ఇల్లు? ఇది అందరూ చప్పలు కొట్టండి. ఆయన ఇంట్లో నిద్రపోతే ఆయనకి ఎట్టుంటుందమ్మా? ఆయనకి ఎట్టుంటుంది? అరే వారానికి ఒక్కసారి నా సేవకుడి ద్వారా నేను మాట్లాడుతున్నా, కానీ వీళ్ళకి నిద్రపోతున్నారే, అసలు వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? ఎవరు రమ్మన్నారు వీళ్ళని? నేను రమ్మన్నానా? వీళ్ళు దేనికి వచ్చినట్టు? నా వాక్యం వినేదానికి తెలివి వచ్చింది. ఆలోచించాయి. ఇప్పుడు ఐతిగా ఉన్న అసలు నిద్రపోయాడు. నిద్రాభారం వలన జోగి ఏం చేశాడు? ఆయన కింద పడి యానించి పడ్డాడు. 3వ అంతస్తు మీద నుంచి కింద పడి ఏమైపోయాడు? చనిపోయాడా లేదా? చనిపోయాడంటే డిక్లేర్ ఎవరు చేస్తారమ్మా? వెరీ గుడ్, డాక్టర్లు డిక్లేర్ చేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అపోస్తలులు రాసిన వ్యక్తి ఎవరు? డాక్టర్ లూకా. ఆయన ఎవరైనా? ఆయన వైద్యుడు. అందుకని వైద్యుడే దగ్గరికి వెళ్ళి ఓకే చనిపోయాడు డిక్లేర్ చేసేసాడు. ఎప్పుడైతే చనిపోయాడో ప్రజలకి ఎట్టుంటుంది ఆలోచించి. పోయిన ఆగస్టు 15కి పౌల్ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. లేసేడికి చెప్పేదానికి మన కాలేబోల అవ్వ శాంతమ్మ ఆదిరాపురం తమ్మన పడిపోయింది. నాకు గుండె జారిపోయింది. మళ్ళా గుండె రెట్టి పెట్టుకొని, ఎస్ఐయా ఆమెకి మాత్రం ఏం కాకూడదు, ఇంటికాడే నేనేమనుకోను, ఆమెకి మాత్రం ఏం కాకూడదు ప్రభు అని ప్రార్థన చేశాం మనసులో. మళ్ళీ బయటికి వెళ్ళి ప్రార్థన చేశాం. ఇప్పుడు బాగా తిరుగుతుంది అవి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుడు అవమానము పొందడు. ఆయన ఎప్పుడు మన అవమానపరచడు కూడా దేవుడు. ఆయన మహిమ పొందుతాడు. ఆ నుంచి పడి చనిపోతే పౌలు పోయి కౌగిలించుకున్నాడంట. పౌలు బాగా గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచించే విషయం ఏంటంటే, చాలామంది ఆత్మీయంగా చనిపోతున్నారు. చాలామంది ఆత్మీయంగా చనిపోతున్నారు. ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని దగ్గరికి రాలేక, మందిరానికి రాలేక, దేవుని పాదాల దగ్గరికి రాలేక, శారీరకంగా చచ్చిపోయేవాడిని వాడు కౌగిలించుకున్న వాడు లేడు. ఆత్మీయంగా చచ్చిపోండరే, వాళ్ళని కౌగిలించుకుంటే వాళ్ళు లేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆదరణ, నెమ్మది, ఓర్పు వాళ్ళకి కావాలి. నీ సహనం వాళ్ళకి కావాలి. నీ ఇంటి పక్కన నీ తోటి వ్యక్తి, నీ తోటి సహోదరి ఆత్మీయంగా చనిపోయింది, సహోదరుడు ఆత్మీయంగా చనిపోన్నాడు. పక్కనున్న వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, వాళ్ళు పరామర్శించాలా, దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలా. ఆలోచించి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆత్మీయంగా చనిపోన్నారు గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఆత్మీయంగా చనిపోన్నారు. శారీరకంగా ఆయన చనిపోయాడు. ఈ రోజున మందిరంలో మనం ఆలోచించే విషయమే తెలుసా? మందిరంలో
ఐతుకు యవనస్తుడు ఒక పాఠం మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఏం పాఠం అంటే, సహోదరులారా, ఓ సంఘస్థులారా, ఓ విశ్వాసులారా, ఆ పౌలు వాక్యం చెప్తుంటే నేను అక్కడి నుంచి పడి చనిపోయినాను. మీరు చర్చిలో పెద్దగా చెప్పండి, మీ చర్చిలో నిద్రబాబా కండ నాయనని పాఠం చెప్తున్నాడు మనకి ఎప్పుడు ఆయన. నువ్వు నిద్రపోతే ఆత్మీయంగా చచ్చిపోతావు. నువ్వు నిద్రపోతే అంత అయిపోయిన తర్వాత వాక్యం చెప్తా అయిపోయింది, లేపాను. ఏం చెప్పాడు సార్ అంటే ఏం చెప్తావమ్మా నువ్వు? ఏం చెప్పాడు? ఏది ఎనప మళ్ళీ చెప్పాడు ఆయన. అరస్తా ఉన్నాడు బాగా, మళ్ళీ చెప్పాడు. ఏందో చెప్పినట్టున్నాడు నాకు చూడ. ఏం చెప్పాడు? మంచి ఇజ్రాయెల్ దేశంలోనంట మంచి రాత్రుల్లో పిల్లల్ని కానీ లేపి, రే వాక్యం చెప్పరంటే ఇట్నే చెప్పేస్తారంట వాక్యం. వాళ్ళు చెప్పే వాక్యం 2 వాక్యాలు చెప్తారు వాళ్ళు. ఆ 2 వాక్యాలు ఏం తెలుసా? ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనసుతో యెహోవాని సేవించు. ఆలోచించి. ఇప్పుడు దేవుడు మనం కూర్చో ఉన్నాం, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యని గాయపరిచిన స్వస్థపరుస్తుంది. ఆ మాటను బట్టి నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు. నువ్వు జీవిస్తావు ఆ మాటను బట్టి. ఆ మాటను హృదయంలో పెట్టుకున్నావు, నీ చెవులు హృదయంలో వేసుకున్నావు. ఆ మాటంటే నువ్వు బ్రతుకుతావు. ఆ మాటంటే నువ్వు బ్రతుకుతావు. లేకపోతే ఏమవుతాం? మన ఆత్మీయంగా చనిపోతాం. రెండోది, వాక్యం అయిపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళావనుకో, సాతాను మీద దాడి చేస్తాడు. చేయడా? దాడి చేస్తే ఏం చెప్తావు వాడికి సమాధానం? నా కర్మ, నా బాధ, నా కష్టం అని ఆడుస్తావే కానీ వాడిని ఎదుర్కొంటావా? యేసుక్రీస్తు ప్రభు కొండ మీద 3 రోజులు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సాతానుడు వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే రావాలని రాలని ఏమన్నాడు? రొట్టె. ఏయ్ సైతాన్, నాతోనేనా రాళ్ళు రొట్టె అయిపోవా? ఏమన్నాడు? వాక్యముతోనే వారితో మాట్లాడాడు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు సైతాన్తో నువ్వు వాక్యంతో మాట్లాడాలి. ఆమెను అడిగాడు అనుకో, అప్పుడు సైతాన్ని దగ్గరకు వచ్చాడు అనుకో, ఏయ్ ఇప్పుడు నన్ను ఏమైనా చేయగలవా అన్నాడు అనుకో, ప్రభా నీ స్తోత్రం, అప్పుడు మోకరిస్తే ఉంటుంది. వాక్యం ఉంది నీలో, వాక్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వాక్యంతో సమాధానం చెప్పాడు. సాతాను మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, వాక్యం అంటే నువ్వు జీవిస్తావు. వాక్యం జీవం కలిగింది. ఆ జీవం కలిగిన వాక్యాన్ని ఐతు గమనస్తుడు దోసివేసుకున్నాడు. జీవితంలో వెళ్ళిపోయింది, చనిపోయాడు. పౌలు మళ్ళా ఎప్పుడైతే కౌగిలించుకున్నాడో మరలా అతనిలోకి జీవం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు స్కూల్కి కాలేజీకి పోతావు అనుకో, నువ్వు లెక్చరర్ గారు టీచర్ లెసన్ చెప్తా ఉన్నాడు. లెసన్ చెప్తా ఉంటే నువ్వు నిద్రపోతే ఎట్టుంటుంది? ఆయనకి ఎట్టుంటుంది? రై వన్ బిలు మాయ్ అమ్మాయిని బిలు జ్ఞానం ఉంది నీకు, పో మొహం కడుక్కో అంటాడా లేదా? అదే నేనంటే ఇప్పుడు నిద్రపోతుండ్రు అనుకో, అమ్మ లేచి మొహం కడుక్కాను అనుకో, ఎంతమందిలో అన్నాడు నన్ను ఆయన మొహం కడుక్కోమనే. మరి ఇంతమందిలో నిద్రపోతావు నువ్వా? ఆలోచించి. ఇంతమందిలో అన్నాడే నన్న మొహం కడుక్కోమనే. ఎట్టంటాడు ఆయన? నువ్వు ఎట్ట నిద్రపోతావు? ఇది నీ ఇల్లు కాదు కదా, దేవుని ఇల్లు కదా ఇది. నేను నీ ఇంటికి రోజు రావటం, నేను ఇంటికి రోజు వచ్చాను అనుకో, నీ ఇంటికి రోజు వచ్చి కూర్చొని మాట్లాడితే అమ్మ బాగుండా అమ్మ నిద్రపోతుంది ఎట్టుంటుంది? 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎట్టుంటుంది? నీకు విసుగు పుడుతుంది. నువ్వు వచ్చాక తాళం వేసేసి వెళ్ళిపోతావు. నువ్వు నిద్రపోతున్నావు ఇంట్లో, నువ్వు మా ఇంట్లో నిద్రపోతున్నావు, నువ్వు నీతో నేను నిద్రపోతుండా. బాగా గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, దేవుని మందిరికి ఎందుకు వస్తున్నాం అంటే ఆయన మాటలు మనం వినేదానికి వస్తున్నాం.
ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు మందిరంలో ఇదే టైంలో ఇంటికి పోతే నిద్ర వస్తుంది నీకు? రాను కూడా రాదు నీకు. నిద్ర రమ్మన్నా రాదు నీకు, నిద్ర తెచ్చుకోవాలన్నా రాదు నీకు. బాగా ఆలోచన చేయండి. నిద్ర మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది నిద్ర, ఆత్మీయ జీవితాన్ని. ఈ నిద్ర ఏం చేస్తుంది తెలుసా? వాక్యం చదవనీయకుండా చేస్తుంది, ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది. ఈ నిద్ర దేవునితో సమయం కేటాయించలేకపోతున్నావు, ఎక్కువ సమయం దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం అసలు చదవలేకపోతున్నావు. బాగా గుర్తుపెట్టుకోండి, నిద్ర. ఇప్పుడు మనం ఉదాహరణకి శనివారం పని చేసి వచ్చాం, నైటు 12 గంటలకి 1 గంటకి ఇంటికి వచ్చాం. తెల్లారేంది, తెల్లారి ఆదివారం మనం నిద్రపోతున్నాం. నిద్రపోగానే ఉదాహరణకి చెప్తున్నాను నేను, మామూలుగా ఒక 5,000 రూపాయలు తెచ్చావు. 5 రూపాయలు తెచ్చి భార్యకి ఇచ్చావు. అబ్బా చాలా వచ్చాయి కదా ఈరోజు అండి. అవునమ్మా ఈరోజు బాగా పని చేశాను, 5,000 వచ్చాయి. అబ్బా తీసుకుంటుంది. తీసుకొని ఈయన గారు చెప్తారు, అమ్మా ఉదయం నన్ను ల్యాబ్ బాకు నిద్ర లేదు నాకు, నేను పండుకోవాలంటాడు. ఏమంటుంది? శుద్ధంగా పండుకొని నిద్ర బాగుంటుంది. సరే పొద్దున్నే ఆ చికెన్ మటన్ తెచ్చి నాకు వండి పెట్టు, అట్ట వండి పెడతా, నిద్రపో. నిజంగా ఈమె ఏం చేయాలి తెలుసా? ఏమన్నా రేపు ఏ వారం? రేపు ఆదివారం, తొందరగా లెయ్యి చర్చికి పోవాలా అని చెప్తే నిద్రపోతాడు ఆయన. ఆలోచించి, నిద్ర మనిషిని సాతానుడు భలే నిద్రపుచ్చుతాడు. మీకు తెలుసో తెలియదో, మళ్ళీ నిద్రపుచ్చుతాడు సాతానుడు. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వాక్యం. న్యాయాధిపతులు 16-19. బైబిల్ ఉన్నవారు, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. చూసావా? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని వాక్యమే బలం, వాక్యమే శక్తి, వాక్యమే ఆధారం. ఆ వాక్యను వినకపోతే నీలో ఆత్మీయమైన బలం వెళ్ళిపోద్ది అంతే. నీకు అర్థమవుతుందా? శారీరక బలం తింటావు, ఇంటికి పోయి శుభ్రంగా తింటావు, హ్యాపీగా తింటావు, మనం ఏదైనా చేస్తుంటాం, మంచి బలం కోసం తింటాం. కానీ నీకు ఆత్మీయమైన బలం రావాలి, నీలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. సో ఢిల్లీలో ఏం చేసింది? సంసోన్ని తొడ మీద బండ పెట్టుకుంది. తొడ మీద బండ పెట్టుకొని ఏం చేసింది? నిద్రపో. ఎంత జోలపాట పాడి ఉంటుందో, ఎంత లాలించుంటుందో, ఎంత కవిచుంటుందో పాపం. ఎందుకు? ఆయన బలాన్ని కనుక్కునేదానికే కారణం. బాగా గుర్తుపెట్టుకోండి, సాతాను కూడా నీలో బలం లాగేస్తాడు, దేవుని నుంచి దూరంగా చేస్తాడు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని కాలదండుతాడు వాడు. నువ్వు ఆత్మీయంగా ఉండనీడు, పరిశుద్ధంగా జీవించనీడు, నీలో శక్తిహీనుడుగా, శక్తి లేనివాడుగా చేస్తాడు నిన్ను. వాక్యం. ఈ నిద్ర వల్ల ఐతుకు యవనస్తుడు చనిపోయినాడు, మళ్ళా బ్రతికాడు అనుకో. రెండవది, సంసోన్ ఏం చేశాడు? నిద్ర వల్ల బలాన్నే అంటే ఆత్మీయ జీవితాన్నే పోగొట్టుకున్నాడు.
ఆత్మీయ జీవితాన్ని కాలదనుకున్నాడు సంసోను. ఇశ్రాయేలుని రక్షించవలసినటువంటి న్యాయాధిపతి శిక్షించబడుతున్నాడు. బలరహస్యం చెప్పు. ఎంత కవ్విచ్చిందో, ఎంత లాలించిందో, ఎంత పాలిచ్చిందో. ఎవరామి? భార్య డెలీలా. సైతాను కూడా నేను బల కవ్విస్తుంది తెలుసా నీకు? ఎట్ట కవ్విస్తుంది తెలుసా? సైతాను ఎట్ట కవ్విస్తుంది తెలుసా? ఏం కాదు, అది చూడు, ఏం కాదు. అబ్బా అందరూ బాగుండారా అంటే ఎట్ట మాట్లాడుతుంది అంటే, అందరూ బాగుండారా ఏమవుతుంది ఒక్కసారి అది చూడు. నువ్వేం బయటికి బాబల్లా, బయట వాళ్ళు ఎగురుకుంటారులే, నీకు వాళ్ళు డ్యాన్స్ వేస్తారు, నీకు అర్థకలేదు. నువ్వు లోపల చేరి చూడు. అమ్మనేమైంది? నువ్వు లోపల చేరి సీక్రెట్గా నేను చెప్తాలే, నేను ఎవరిని చూడనిలే, నేను ఎవరికి చెప్పనులే నీ గురించి. ఎంత కవ్విస్తుందో సాతానుడు. కారణం దేవుని దగ్గర నుంచి నేను త్రోసివేసేదానికే. ఆలోచించు. సంసోను కూడా దలీలా ఎంత నిద్రపుచ్చిందో తెలుసా? నిన్ను ఇప్పుడు నిద్రపుస్తున్నాడు. దేవునికి దూరంగా ఉండేదానికి, పరిశుద్ధంగా జీవించకుండా ఉండేదానికి, నీ కుటుంబాన్ని పాడు చేసేదానికి నిద్రపుస్తున్నాడు. సార్ నీకు అర్థం కావట్లేదు. భక్తిగా ఉన్నట్టున్నాం, మనం మందిరికి వస్తున్నాం, పోతున్నాం అంతే. స్కూలుకు పోతున్నాం, వస్తున్నాం అంతే. చదివేది లేదు. నువ్వు చదివితేనే కదా ప్రయోజకుడు అవుతావు. తొడ మీద బండేసి నిద్రపుచ్చి సీక్రెట్గా అందరిని పిలిచేసింది. రండి, వచ్చేయండి. బాగా ఆలోచించి. ఎంత అంటే ఒక విషయం చెప్తున్నా మీకు, ఎంత ప్రేమించాడు సంసోను డెలీలాని. ఈయన కూడా ప్రేమించినట్టే ఈయన కూడా ప్రేమించింది. డబ్బుకు మోసపోయి, డబ్బుకు ఆశపడి సంసోను అప్పగించింది. బాగా గుర్తుపెట్టుకో. లోకాన్ని అంతా ప్రేమిస్తున్నావు తెలుసా? నువ్వు లోకంలో ఉన్న అలవాట్లంతా ప్రేమిస్తున్నావు తెలుసా? భలే ప్రేమిస్తున్నావు. మనిషిని కూడా ప్రేమించు, భార్యను కూడా ప్రేమించు, భర్తను కూడా ప్రేమించు. నువ్వు అలవాట్లంతా బాగా ప్రేమిస్తున్నావు. నువ్వు ఆ అలవాటు మనం చంపేస్తుంది. సంసోన్ చనిపోదానికి కారణం దలీలా. నువ్వు ఆత్మీయంగా పడిపోయేదానికి కారణం ఎవరు? సాతానుడు. ఎవరిలో ప్రవేశించి ఎవరిలో ఉండి వాడు ఆ విధంగా చేస్తాడు సాతానుడు. బాగా గుర్తుపెట్టుకోండి. దలీలా ఒక సాతాను. ఈ రోజున పక్కనోళ్ళలో ప్రవేశించి లేనిపోని మాటలతో నీ మైండ్ని గందరగోళం చేస్తాడు సాతానుడు. మందిరానికి రానియకుండా, సహవాసం చేయనీయకుండా, ఆత్మీయంగా ఉండనీయకుండా, పరిశుద్ధంగా జీవించనీయకుండా నిన్ను చేస్తుంటే నీకు అర్థం కావట్లేదు. ఆలోచించాయి. సంసోన్లో ఉన్నటువంటి బలం ఏమైపోయింది? సంసోన్లో బలం ఏమైంది? మొత్తం పోయింది. బలరహస్యం నీకు తప్ప ఎవరికి తెలియకూడదంటే, ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకే చెప్పేశాడు. కొన్ని విషయాలు విశ్వాసులకు చెప్పుకోరు, బయట వాళ్ళకి చెప్పుకుంటాం. కొన్ని విషయాలు నీకు ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పుకోవు. నువ్వు నిన్ను ప్రేమిస్తుంటారు వాళ్ళకి చెప్పుకోవు. లోకంలో ఎవరైతే మన పతనానికి కారణంగా ఉంటారో వాళ్ళకే చెప్పుకుంటాం మనం కొన్ని విషయాలు. గుర్తుపెట్టుకోవాలి. అందరు విశ్వాసులు కాదు, అందరు పరిశుద్ధులు కాదు. నీకున్న కొన్ని విషయాలు పరిశుద్ధులకు చెప్పుకో. నువ్వు బలరహస్యం చెప్పకూడని వ్యక్తికి చెప్పేశాడు సంసోను. ఎవరికైతే చెప్పకూడదు వాళ్ళకే చెప్పేశాడు. పతనం అయిపోయినాడు సంసోను. న్యాయాధిపతిగా ఉండి సంసోను వస్తే గడగడలాడేవాడు. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే గౌరవించే వాళ్ళందరూ
నీలో భక్తిని చూసి, నీలో ప్రార్థన చూసి, నీలో ఆత్మీయతను చూసి అందరూ గౌరవించాలి. ఇప్పుడు ఎట్టున్నావు నువ్వు? చీ అనిపించుకుంటున్నావా? ఆ మనిషి అంతే అనిపించుకుంటున్నావా? వాడు అంతే అనిపించుకుంటున్నావా? ఆలోచన చేయి. ఒకప్పట్లో నువ్వు వస్తుంటే అబ్బా అక్క ఎంత భక్తి పర్రాలయ్యా, అన్నంత భక్తి పరుడు అనిపించుకుని నువ్వు ఈ రోజున అందరి ముందు అవమానపరుస్తున్నావు. నువ్వు అవమానం అయిపోయినావు. నువ్వు కారణం చేయకూడని వార్తను స్నేహం చేస్తున్నావు. చెప్పుకునే విషయాలు కొంతమంది చెప్పుకుంటున్నావు. చాలా పతనం అయిపోతున్నావు. సంసోను వలె పతనం అయిపోతున్నావు. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. ఐతుకు నిద్ర ఎవరిచ్చారు? ఢిల్లీలో సంసోనికి సాతాను ఢిల్లీలో ప్రవేశించాడు. గుర్తుపెట్టుకో. ఒక్కోసారి నిద్ర దేవుడే ఇస్తాడు. మీకు తెలుసా? ఒక్కోసారి దేవుడే నిద్రిస్తాడు. చూడండి ఆదికాండం, చూడండి ఆదికాండం 2:21 ఆదికాండం 2:21. యెహోవా గాఢ నిద్ర కలుగు చేసి చాలు. ఏం చేశాడు ఆదాముకి దేవుడు? ఎందుకు బాగా చెప్పండి. ఎందుకు? అవ్వని తీసేదానికమ్మా. ఎవరు తీసేదానికి? అవ్వని తీసేదానికి గాఢ నిద్ర ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? పురుషుని పక్కటెముక. నువ్వు గుర్తుపెట్టుకో. పురుషుని పక్కటెముకే కానీ హెచ్చిపోయేదానికి కుదరదు. ఏదైనా కుటుంబంలో అంత ఆయనకి అంత లేదులే. ఎవరికి అదేంది? అది కుటుంబంలో ఏదైనా నేనే, ఆయనకి అంత లేదు. మనం ఎట్ట చెప్తే అట్టనాల్సిందే. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, కొంతమంది కూడా తెలుసులే, మామూలుగా చెప్తుండా. నాతో ఒక డైరెక్ట్గా ఒకసారి మాట్లాడారు. ఒకరు మాట్లాడితే అంటది మొత్తం సార్ నేనే, ఆయనకి అంత లేదు, చెప్పినట్టు చెయ్యాల్సిందే. వినకపోతే చెప్పండి. మీ ఆడవాళ్ళు తెలుసే కదా. వినకపోతే వెళ్ళిపోద్ది. అంతే అదే జరిగేది. వినకపోతే వెళ్ళిపోద్దంట. ఆయనకి అంత లేదు. ఇప్పుడు వ్యాన్ నుంచి వచ్చావమ్మా అట్ట చెప్పు. మాది నెల్లూరు సార్, మాది వెంకటగిరి నుంచి వచ్చాను. నేను కావలి నుంచి, బెజవాడి నుంచి. నువ్వు వచ్చింది ఆడి నుంచి అయ్యా? యాడి నుంచి అమ్మ నువ్వు వచ్చింది? పురుషుని పక్కటెముకలోంచి వచ్చావు. ఆ ఎముకను తీసేదానికి గాఢ నిద్ర. అది దేవుడిచ్చిన నిద్ర. అది దేవుడిచ్చిన నిద్ర. నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నాకు మంచి నిద్ర నాయనా, ఆ నిద్రలో నాతో మాట్లాడిన ప్రార్థన చేయి. దేవుడితో మాట్లాడతాడు. నిద్ర వచ్చిందాక టీవీ చూడటం. ఒక ఆమె ఇంటికి పోతే ఆమెకి నిద్ర వచ్చేదానికి టీవీ చూస్తుందంట. చూసి ఆ టీవీ ఆన్ చేసి ఉంది. చూసి రెప్పెప్పుడు కొడుతుందో ఈమెకే తెలియదు. అది ఆన్ అవుతుంది, నిద్రపోతానే ఉంది. అంటే నువ్వు టీవీ చూసేదానికి నిద్ర వచ్చే టీవీ ఆలోచించాయి. టీవీ అంటే ఈ విధంగా నీకు నిద్ర వచ్చిందాక టీవీ చూసి అప్పుడు మెలకు వస్తే, ఏసయ్యా నేను ఇప్పుడు పడుకుంటున్నాను, నా పక్క నీ దేవదూతలు ఉంచు, ఈ సీరియల్ భలే ఉంది నాయనా, రేపు కూడా చూడాలా అని చేస్తావా? నా పడక చుట్టూ దేవదూతలు ఉంచు నాయనా అని చేస్తే దేవునితో అసలు మాట్లాడతాడా? చెప్పు. మాట్లాడు. అరే నేను నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాను, మంచి నిద్ర ఇచ్చాను, మంచి జీవితానికి ఇచ్చాను. నీ ఆరోగ్యాన్ని ఎట్ట కాపాడుకుంటావు? నువ్వు నీ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నావు. టయానికి నిద్రపోలేదే నువ్వు. రేపు మళ్ళా బాగలేకపోతే నాకు కూర్చో కదా నువ్వు అడిగేది. మళ్ళా నాకు బాగా ప్రార్థన అయ్యా నా స్వస్థపడుతుంది కదా నన్ను అడిగేది. రాత్రి నేను ఎప్పుడు పనుకున్నాను తెలుసా? నేను మా పాస్టర్ ఇద్దరు 12:45 1 గంట అయింది పనుకునే లేక. రాత్రి 1 గంట కరెక్ట్గా మళ్ళీ 5 గంటలకి
5 గంటలకు లేచా కరెక్ట్గా. మామూలుగా అయితే 4 చిల్లరకి లేచేస్తాను. 4 గంటలే పడుకున్నా నేను. 4 గంటలు నాకు నిద్రే రావటంలే. 4 గంటలే పడుకున్నా. మన నాకు నిద్ర ఈరోజు ఫోన్ చేసి, రేసు నీలా ఎట్టొకటి చేయరా, నాకు పిలిపిస్తాను వాకింగ్ చెప్పేదానికి. యేసు బాబా భాస్కర్ నన్ను మీ ఇద్దరు ఎట్టొకటి వాకింగ్ చెప్పండి, నేను రాలని చెప్పి ఇంట్లో పడుకుంటే ఎట్టుంటుంది? చెప్పండి. నీకు రాత్రుల్లో నిద్ర లేదని గుడికి రాకుండా అయిపోయి చాలామంది ఉన్నాం కదా మనం. ఆలోచించు. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఎముకలో ఒక ఎముక, మాంసంలో మాంసం తీశాడు. ఎవరిని చేసేదానికి? అవ్వని చేసేదానికి. ఫస్ట్ ఆపరేషన్, మొట్టమొదటి సిజరన్ అది ఫెయిల్ కాల. ఇప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అవుతున్నాయి. కొన్ని ఆపరేషన్లు కత్తులు బిగ్గు పెట్టి కూడా కుట్టేస్తున్నారు కొంతమంది జరుగుతూ ఉంది కొన్ని దగ్గరలో. మొట్టమొదటి ఆపరేషన్ అది ఏంది? సక్సెస్. అవ్వని తీసేదానికి ఆలోచించాయి. దేవుడు ఎందుకు గాండు తెరిచాడు తెలుసా? ఆ అవ్వని తీసేదానికి. ఏ విధంగా అయితే ఆదాముకి ప్రక్కటెముకలోంచి అవ్వని తీసాడో, పొడవబడిన యేసు ప్రక్కటెముకలోంచి సంఘంగా మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విధంగా ఆదాములో నుంచి అవ్వ వచ్చిందో, స్త్రీ వధువు సంఘానికి సాదృశ్యం ఏ విధంగా వచ్చిందో, పొడవబడిన యేసు ప్రక్కటెముకలో నుంచి సంఘంగా మనం వచ్చాం. చూసావా? ప్రక్కటెముకలో నుంచి ఆదాముకి తీశాడా? ఏసైని ఆడు పొడిశారు, ప్రక్కటెముకలు పొడిశారు. దేవుడే మనకు నిద్రిస్తాడు. ఇంకో నిద్ర చూద్దాం. అదే ఆది కాండం చెప్పిన ముగిచ్చేస్తా. అదే ఆది కాండం 15వ అధ్యాయము 12వ వాక్యం. అదే ఆది కాండం 15:12. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. చాలు. ఎవరిచ్చారు ఆ నిద్ర అబ్రాముకి? దేవుడే ఇచ్చాడు. ఎందుకు? జరగబోయేయి అబ్రాముకి చూపించేదానికి. అది ఏం జరగబోతుందో తెలుసా? ఆది కాండము 46వ అధ్యాయం నుంచి నిర్గమాకాండం 13వ అధ్యాయం దాకా చూపించాడు ఆయనకి. బాగేనండి. ఆది కాండం 46వ అధ్యాయం నుంచి నిర్గమాకాండము 13వ అధ్యాయం దాకా చూపించాడు. ఏం చూపించాడంటే తెలుసా? మీది కాని దేశానికి మీరు వెళ్తారు. ఎవరు వెళ్ళారు? ఆది కాండం 46 అధ్యాయంలోనే యాకోబు భార్య బిడ్డలు మొత్తం ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ నుంచి మీరు ఐగుప్తులు 430 సంవత్సరాలు శ్రమ పెడతారు, అక్కడి నుంచి మీరు గొప్ప పరివారంతో తిరిగి వస్తారు అని నిర్గమాకాండాన్ని వర్ణిస్తూ చెప్పాడు. అబ్రామా, నువ్వు మంచి వృద్ధాప్యంలో చనిపోతావయ్యా, నువ్వు చాలా గొప్పోడవయ్యా, నువ్వు ప్రవక్తవయ్యా అని దేవుడు అబ్రహాముకి ముందుగా ఏది జరగబోతుందో చూపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కళ కూడా వస్తాయి కదా, మంచి కళలు వస్తాయి కదా. కొంతమందికి మంచి కళలు వస్తాయి, కొంతమందికి ఏమొస్తాయి? చెడ్డ కళలు వస్తాయి. చెడ్డ కళ సైతాన్లు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది దేవుడు మంచి కళలు ఇస్తూ ఉంటాడు, చెడ్డ కళలు కూడా వస్తాడు. ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు బాగా ప్రార్థన చేయి, వాక్యం చదువు, వాక్యం చదివి నువ్వు ఏదంటే చూడకుండా, ఏదంటే తినకుండా నువ్వు దేవుని ఎందుకు కాబట్టి దేవుడు నీకు మంచి కళలు ఇస్తాడు. దేవుడే నీకు మంచి కళలు ఇస్తాడు. ఆలోచన చేయండి. ఒక్క నిద్ర వల్ల ఎంత సమస్య వస్తుందో ఆలోచన చేయండి. ఒక నిద్ర వల్ల దేవుడు కలుగు చేసే నిద్ర వేరు, సాతాను కలుగు చేసే నిద్ర వేరు. సాతాను కలుగు చేసే నిద్రకి మన సంసోను పాపం బలైపోయినాడు. ఐదుకి యవనస్తుడు కింద పడి చనిపోయినాడు. ఆత్మీయంగా చనిపోతున్నారు చాలామంది. ఆత్మీయంగా ఏమీ లేదు వాళ్ళలో. ఇప్పుడు వస్తున్నాం పోతున్నాం. మీకు ఒకసారి చెప్పుంటా మీకు నేను. వాడు రోజు స్కూలుకు పోతా ఉన్నాడంట, వస్తున్నాడంట, స్కూలుకు పోయి వస్తూ ఉన్నాడంట. వాడు ఏం చేశాడంటే రోజు స్కూలుకు పోవటం, చిత్తు కాగితాలు ఉంటాయి, ఆ కాగితాలు నోట్స్ కాగితాలు ఉంటాయి, అవన్నీ తెచ్చేది
ఆ దొంతి బాణలు, ఆ రోజులు దొంతి బాణలు, ఆ బాణలకి వేసి పెట్టాడంట. ఒక బాణ అంతా నింపేశాడంట. నింపేసిన తర్వాత మళ్ళీ ఇంకో బాణకి వేస్తున్నాడంట. పక్కన వాళ్ళు అడిగారంట, ఏమ్మా బాగున్నావా? బాగున్నానక్క. అబ్బాయి ఏం చదువుతున్నాడు? ఒక దొంతి బాణ చదివాడక్క అని చెప్పిందంట. ఏం చదువుతున్నాడంట? ఒక దొంతి బాణ. అంటే ఈడు బడికి పోతున్నాడు, రోజు పుస్తకాలు తీసుకుంటాడు, రోజు పోతున్నాడు వస్తూ ఏం చేస్తున్నాడు? ఆ కాగితాలు తెచ్చి దొంతి బాణలు వేస్తున్నాడు. మళ్ళీ అయిపోయి 2 రోజుల తర్వాత మళ్ళీ అడిగిందంట, అమ్మో మా వాడు 2 బాణలు చదివేశాడమ్మో. ఏంటంట? 2 బాణలు. అంటే ఆ రోజుల్లో ఆమెకి తెలియక ఇది ఒక చదువు కావాలనుకొని ఆమె కూడా బాండ్ల చదువు అన్నమాట. ఇది ఏం చదువు? ఇది బాండ్ల చదువు అనుకొని ఆమెకి లెటర్ వచ్చిందంట. పాపం ఆమెకి లెటర్ వచ్చిందంట. లెటర్ వస్తే ఎట్టాల అబ్బాయి బాండ్ చదివాడు కాబట్టి 2 బాండ్లు చదివాడు కాబట్టి అని చెప్పి అబ్బాయి దగ్గర లెటర్ తీసుకొచ్చింది. అక్క అబ్బాయి లేడమ్మా, స్కూల్కి వెళ్ళాడా? అక్క లెటర్ అంటే సరేనమ్మా, అబ్బాయి వచ్చిందాకుండు. అబ్బాయి వచ్చిందాకుండిందంటే పాపమి. తర్వాత అబ్బాయికి ఇచ్చిందంటే లెటర్ చదవమని. అబ్బాయి లెటర్ పట్టుకున్నాడంట, ఏడుస్తా ఉన్నాడంట. లెటర్ పట్టుకుని ఏడుస్తున్నాడంట. వాళ్ళు అనుకున్నారంట ఆ లెటర్లో ఏదో జరిగింది కాదు చెప్పి వాళ్ళు కూడా ఏడుస్తున్నారంట. ఇది చదివితే కదా చదువుతాడు, పెట్టుకున్నాడంట. అయ్యా ఏం జరిగింది అయ్యా అంటే అడగకూడదమ్మా మీరు అన్నాడంట. అయ్యా చెప్పు అయ్యా అంటే వాడు అంటాడంట, అమ్మా ఇతడు చదవలేదమ్మా, ఇటువంటి అక్షరాలు నేను చదవలేదు, నేను చదివే వేరే చెప్పాడంట. అట్టా బాగా గుర్తుపెట్టుకోండి. మనం మందిరికి ఎందుకు వస్తున్నాం? వాక్యం మనం జీవించేదానికి. వాక్యం వల్ల ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కళ్ళు మూసుకుందాం.